నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 4 రోజులుగా తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి దిల్ రాజు నివాసంలో తనిఖీలు జరిపిన అధికారులు ఎస్వీసీ నిర్మాణ సంస్థకి సంబంధించిన లావాదేవీలపై ఆరా తీశారు. అక్కడి నుంచి శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ కార్యాలయానికి దిల్ రాజును తీసుకువెళ్లి తనిఖీలు చేస్తున్నారు. దిల్ రాజు సోదరుడు విజయసింహ నివాసంలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దిల్ రాజు విజయసింహ మధ్య జరిగిన బ్యాంక్ లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు. ప్రస్తుతం దిల్ రాజుని ఎస్వీసీ ఆఫీస్ కి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఐటీ అధికారులు దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. కొద్దిసేపటి క్రితం ఐటీ అధికారుల కారులో నేరుగా శ్రీనివాసరావు కాలనీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ ఆఫీస్ కి తీసుకెళ్లారు. ఇక కొద్దిసేపటి క్రితం ఇంట్లోంచి బయలుదేరే సందర్భంలో కూడా సుమారుగా 6 బండ్లకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోవడం నేరుగా ఐటీ అధికారుల కారులోనే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంబంధించిన ఆఫీస్ కి వెళ్లడం జరిగింది. ఎందుకంటే చాలా సుదీర్ఘంగా 4 రోజుల పాటు నిన్ననే వాస్తవానికి చాలా సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు ముగిసేట అందరూ భావించారు. అర్ధరాత్రి సమయంలో ఐటీ అధికారులు వెళ్లారు. కానీ అనూహ్యంగా ఈ రోజు ఉదయం మరొక బృందం 2 బృందాలు కూడా దిల్ రాజు ఇంటి వద్దకు చేరుకున్నాయి. ఉదయం నుంచి కూడా కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసినట్టుగా మనకు తెలిసింది. కొద్దిసేపటి క్రితమే డాక్యుమెంట్స్ తో పాటు అతన్ని కారులో కూర్చోబెట్టుకొని ఇటు శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర క్రియేషన్ సంబంధించిన ఆఫీస్ కూడా తరలించారు. పూర్తి స్థాయిలో సంబంధించి కూడా 2021 తర్వాత అతడు బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయకపోవడంతో అందుకు సంబంధించిన వ్యత్యాసాలు కూడా పూర్తిగా గమనించారు తెలుసు. ఎందుకంటే సంక్రాంతి బరిలో దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు, నిర్మాతగా ఉన్నారు. 3 భారీ బడ్జెట్ సినిమాలు కూడా పచ్చడి మీదకి వచ్చాయి. కాబట్టి దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ వ్యవహారం కావచ్చు, ఆర్థిక లావాదేవీలు, సినిమా విడుదలైన తర్వాత వచ్చిన లాభాలకు సంబంధించి ఏ విధంగా దారి మళ్లించారు, దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలను ఆరా తీసే పని చేస్తున్నారు. ఇక నిన్న మధ్యాహ్నమే అటు దిల్ రాజు సోదరుడు విజయసింహారెడ్డి ఇంట్లో కూడా చాలాసేపు అధికారులు తనిఖీలు చేశారు. కొన్ని విలువైన డాక్యుమెంట్స్ తో పాటు బంగారు వస్తువులు కూడా తీసేసినట్టుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతానికైతే చాలా కీలక డాక్యుమెంట్స్ ను కూడా పోలీస్ ఇటు ఐటీ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకుని తెలుస్తుంది. కాబట్టి మరొకసారి అటు శ్రీనగర్ కాలనీలోని ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంబంధించిన ఆఫీస్ కు వెళ్లడంతో ఇంకా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతాయా, ఎందుకోసం అతన్ని ఆ సినిమా ఆఫీస్ కి తరలించాలని కూడా కొంత సమాచారం ఎదురవుతుంది. ప్రస్తుతానికైతే అయితే సినిమా ఆఫీస్ లో తీసుకెళ్లి కొన్ని సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. లక్ష్మి, కిరణ్, ఇవి రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ అని చెప్పినప్పటికీ కూడా రోజుల తరబడి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్న నేపథ్యంలో దిల్ రాజు నివాసం తర్వాత ఇంకెక్కడెక్కడ ఈ ఐటీ దాడులు కొనసాగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ప్రస్తుతానికైతే తాజాగా 4వ రోజు దిల్ రాజు ఇంట్లో ఉదయం నుంచి సోదాలు జరిగి ఆ తర్వాత అతన్ని సినిమా ఆఫీస్ తరలించారు. కాబట్టి అక్కడ సోదాలు జరుగుతాయా లేదన్న కొంత సమాచారాలు ప్రస్తుతానికైతే ఆయన అక్కడ తీసుకువెళ్లారు. ఆయన వెంట కొన్ని డాక్యుమెంట్స్ కూడా తరలించారు. కాబట్టి ఎందుకంటే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే నిన్నటితోనే చాలా మంది ప్రొడ్యూసర్లకు కూడా ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. కాబట్టి 4వ రోజు మాత్రమే దిల్ రాజు నివాసంలో ఉదయం సుమారుగా 2-3 గంటల పాటు అక్కడ తనిఖీలు చేశారు. కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఆయననే నేరుగా ఐటీ అధికారుల కారులో ఎక్కించుకొని సినిమా ఆఫీస్ కు తరలించారు. కాబట్టి అక్కడ కూడా ఇంకేమైనా డాక్యుమెంట్స్ ని వెరిఫై చేస్తారా, ఇంకేమైనా ఆధారాల కోసం అక్కడికి వెళ్లారని కూడా కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ఈ రోజుతో దిల్ రాజు సంబంధించిన నివాసంలో కావచ్చు, సినిమా ఆఫీస్ లో కూడా సోదాలు ముగుస్తాయా, కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ఇంత సుదీర్ఘ కాలం పాటు ఇన్ని రోజుల పాటు సోదాలు జరగడం కూడా తొలిసారి. కాబట్టి మొత్తంగా ఈ భారీ సినిమాలకు సంబంధించిన పెట్టుబడులు కావచ్చు, వచ్చిన లావాదేవీలను ఏ విధంగా దారి మళ్లించారు, వాటికి సంబంధించిన లెక్కలు ఉన్నాయా లేదా, బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేశారా, దీనికి సంబంధించిన కొంత బేరీజ్ వేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరొకసారి కొన్ని డాక్యుమెంట్స్ కోసము ఎందుకంటే వెంకటేశ్వర క్రియేషన్ సంబంధించి కూడా చాలా భారీ బడ్జెట్ సినిమాలు గతంలో తీసింది, తాజాగా తీయబోతుంది. కొన్ని సినిమాలు కూడా ప్రస్తుతానికి నిర్మాణాలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకే దిల్ రాజును ఆ సినిమా ఆఫీస్ కి తరలించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఎంతసేపు సోదాలు జరుగుతాయి, సోదాలు ఎందుకంటే నిన్న రాత్రి ఆయన
సోదాలు ముగిసిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతున్నట్టు ఒక ప్రచారం జరిగింది. కానీ కంటిన్యూగా సోదాలు జరగడంతో ఆయన మీడియాతో మాట్లాడడం విరమించుకున్నారు. కాబట్టి ఈ రోజు ఒకవేళ ఐటీ అధికారుల సోదాలు ముగిస్తే ఈ సోదాల ఎపిసోడ్ కు సంబంధించి ఆయన వివరంగా డీటెయిల్ గా మీడియాతో మాట్లాడతారు లేదని తెలిసిన ప్రస్తుతానికైతే సినిమా ఆఫీసులు ఐటీ అధికారుల సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. కిరణ్, ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో ఐటీ అధికారులు రైడ్ చేయడం జరిగింది. పలు కీలక డాక్యుమెంట్స్ ని కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఐటీ అధికారులు ఈ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించిన తర్వాత ప్రాసెస్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ధనలక్ష్మి చాలా కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే రీసెంట్ గా తీసిన నిర్మలకు సంబంధించి కావచ్చు, వాటి అకౌంట్ సంబంధించిన వివరాలు, అటు దిల్ రాజు ఇంట్లో ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి వాటిని మొత్తం వెరిఫై చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆయన సమక్షంలో ఆయన ఇంట్లో కూడా డాక్యుమెంట్స్ అంతా వెరిఫై జరిగింది. కాబట్టి ఒకసారి ఆయన ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అందుకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి సంబంధించిన వారు కావచ్చు, మొత్తానికి ఎందుకంటే ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక సినిమా కావచ్చు, ఏదైనా ఒక వ్యవస్థని కావచ్చు, ఒక సంస్థ నడిపినప్పుడు అందుకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఆర్థిక లావాదేవీలు నష్టాలు కూడా బేరుజు వేస్తుంది. కాబట్టి వాటి పూర్తిగా వాళ్ళు అంచనాకు వచ్చిన తర్వాత కూడా ఏం జరుగుతుంది, దీనికి సంబంధించిన నోటీసులు ఇస్తారా అని చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.